Hello everyone, welcome to Pharma Icon and the today's topic is about how to do mini project. Okay, first of all, in last previous videos మనం ఏం డిస్కషన్ చేసామంటే మోస్ట్లీ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీలో సిలబస్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ వాటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో అండ్ నెక్స్ట్ ఈజ్ మినీ ప్రాజెక్ట్. అసలు ప్రాజెక్ట్ అనగానే ఒక టెన్షన్ ఉంటుంది, దాన్ని ఫస్ట్ మనం ఎలా అవాయిడ్ చేయాలి, మినీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏమేం ఇంపార్టెన్స్ తీసుకోవాలి మనం. ఓకే, అండ్ దెన్ మినీ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ ప్రాజెక్ట్ని మనకి ఫోర్త్ ఇయర్లో ఎందుకు యాడ్ చేశారు, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్లో మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. మినీ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటి, మనం అసలు టాపిక్ని ఎలా చూసుకోవాలి, మనకు నార్మల్గా ప్రాజెక్ట్ పైన ఎలాంటి అవగాహన అనేది ఉండదు స్టార్టింగ్ డేస్లో. ఇన్ 1-2 years వి విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్స్, లెసన్స్ అన్నీ కవర్ అయిపోతాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ అవన్నీ అయిపోతాయి. సో ఫోర్త్ ఇయర్లో ఏమైందంటే ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు ఫస్ట్ సెమ్లో, ఎందుకంటే నెక్స్ట్ మనకి సెకండ్ సెమ్లో మేజర్ ప్రాజెక్ట్ వస్తుంది కదా. సో మినీ ప్రాజెక్ట్లో మనం ఎలా అయినా కొంత టాపిక్ పైన వర్క్ చేయగలిగితే అది మన మేజర్ ప్రాజెక్ట్కి యూజ్ అయింది. ఓకే, ఫస్ట్ దీంట్లో పర్పస్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్, అసలు మినీ ప్రాజెక్ట్ మనం ఎందుకు చేయాలి, మినీ ప్రాజెక్ట్ అనేది ఒక స్మాల్ స్టడీ అన్నట్టు, ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ పైన మనం వర్క్ చేయాలి. ఎందుకు, అది మనం ఫ్యూచర్ ఫర్దర్గా దాన్ని మేజర్ టాపిక్కి కంటిన్యూషన్గా చేయొచ్చు, లేదు అనుకుంటే ఫస్ట్ మినీ ప్రాజెక్ట్లోనే కన్క్లూజన్ ఇచ్చేయచ్చు. సో ఇట్ ఈజ్ మోస్ట్లీ ఎందుకంటే పేపర్స్ అనేవి మనకు పబ్లికేషన్స్కి యూజ్ అయ్యింది. మినీ ప్రాజెక్ట్ ఏదైనా ఒక టాపిక్ పైన వర్క్ చేసి దానిపైన ఆర్టికల్స్ అనేవి పబ్లిక్ చేసుకుంటే ఆ ఆర్టికల్స్ అనేవి మనకు ఫర్దర్గా మేజర్ ప్రాజెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటి పర్పస్, మినీ ప్రాజెక్ట్ ఒక స్మాల్ స్టడీ అండ్ అది దేనికి యూజ్ అయ్యింది, మేజర్ ప్రాజెక్ట్కి యూజ్ అయ్యింది. సో దాంతోపాటు టు గెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇన్ 3 years ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీలో మనం ఏం చేసుకుంటాం, థియరటికల్ నాలెడ్జ్ పైనే గ్రిప్ ఉంటాయి మనకు, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ని మనం ఇన్వాల్వ్ అవ్వడానికే మినీ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి యూనివర్సిటీలో 4 yearsకి సంబంధించి సిలబస్ ఉంటుంది. సో దాంట్లో నీకు ఏదైనా టాపిక్ మంచిగా నచ్చి ఆ టాపిక్ పైన నువ్వు ప్రాక్టికల్గా నాలెడ్జ్ చేయాలనుకుంటే దాన్ని మనం మినీ ప్రాజెక్ట్లో చేయగలుగుతాం. అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్, ఆ సబ్జెక్ట్ని మనం కంటిన్యూ చేయాలనుకుంటే మినీ ప్రాజెక్ట్లో చేస్తాం. అలాంగ్ విత్ థియరీ టు ద ప్రాక్టీస్. సో థియరీ నేర్చుకున్నప్పుడు మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమైంది, మనం అన్ని సింథసిస్లో రియాక్షన్స్ చేస్తాం. సో ఆ పర్టిక్యులర్ సింథసిస్ అయితే ఏమైనా కాంపౌండ్ సింథసైజ్ చేస్తామో దాన్ని థియరిటికల్ నుంచి ప్రాక్టికల్గా సింథసైజ్ చేసి ఆ కాంపౌండ్ యొక్క కెమికల్ స్ట్రక్చర్, యాక్టివిటీస్ వీటన్నింటినీ ఎక్స్టెండ్ చేసి ఒక పర్టికులర్ న్యూ మాలిక్యూల్ ఆ న్యూ మాయిటీ తీసుకొని వస్తే దాన్ని ఒక ప్రాజెక్ట్ అంటాం. అప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ దట్ మాలిక్యూల్. ఓకే, అండ్ దెన్ వై ద ప్రాజెక్ట్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఈ మినీ ప్రాజెక్ట్ అనేది సమ్వాట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకు, మనకి ఇప్పటివరకు ప్రాజెక్ట్ అనేది ఏంటి తెలీదు. సో జస్ట్ మనం నేమ్ వింటాం అంతే, ఇట్లా బీఫామ్లో ప్రాజెక్ట్ చేయాలి అది ఇదని కొందరు భయపడి బీఫామ్ కూడా చేయకుండా ఉంటారు. ఎందుకంటే 2 projects చేయాలి, మినీ ప్రాజెక్ట్ అండ్ మేజర్ ప్రాజెక్ట్, 2 projects చేయాలి. సో నెక్స్ట్ డెవలప్ ద స్కిల్స్ ఫర్ మేజర్ ప్రాజెక్ట్. మినీ ప్రాజెక్ట్ అంటేనే మేజర్ ప్రాజెక్ట్కి స్కిల్స్ నేర్చుకోనికి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్. మనకి ఈ ప్రాజెక్ట్లో రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ కూడా అర్థమవుతాయి. లైక్ లిటరేచర్ రివ్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళ ఆథర్ నేమ్స్ని ఎలా అరేంజ్ చేయాలి, లైక్ ఇయర్స్, పబ్లికేషన్ అయిన వాల్యూమ్స్ అవన్నీ ఎలా అరేంజ్ చేయాలి, కలెక్షన్ మ్యాటర్ అనేది ఎలా కలెక్ట్ చేయాలి. టు ఎక్స్ప్లోర్ అండ్ స్ట్రెంథెన్ ద ప్రాక్టికల్ అప్లికేషన్. ప్రాక్టికల్ అప్లికేషన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ ఏ ప్రాజెక్ట్ డాక్యుమెంట్. ఓకే, మినీ ప్రాజెక్ట్ ఇదంతా మనం ముందే ఒక కన్క్లూజన్కి రావద్దు, ఎందుకంటే ఫస్ట్ డాక్యుమెంట్ని కూడా ప్రిపేర్ చేయాలి కదా. డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఫస్ట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఏంటి, మనకి కొన్ని టాపిక్స్ పైన ఐడియా ఉండాలి. ఏంటవి, టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అసలు మనం ప్రాజెక్ట్కి టైటిల్ ఏం పెట్టాలి అంటే
మనం ఫస్ట్ దేనికి వెళ్ళాలి, మనం ఏదైతే పర్టికులర్ టాపిక్ పైన వర్క్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి రిలేటివ్గా ఒక టైటిల్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ థెరపటిక్ పర్పస్. ఓకే, మనం చేసే యాక్టివిటీకి ఏదైనా థెరపటిక్ పర్పస్ ఉందా లేదా. ఓకే, డ్రగ్ ఆర్ ఎనీ మాయిటీ ఆర్ ఎనీ కాంబినేషన్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. సో ఆల్ ద సబ్జెక్ట్స్ మ్యాటర్ వీ నీడ్ టు స్టడీ బై ద థెరపటిక్ పర్పస్. ఓకే. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం పర్టికులర్ ఈ డ్రగ్ గురించి చేద్దాం అనుకున్నాం కదా, దానికి సంబంధించి సోర్స్ వెతకాలన్నట్టు. లైక్ ఫార్మకోపియాస్ నుంచి, లేదనుకుంటే ప్రీవియస్ ఆథర్స్ యొక్క వాళ్ళ ఆర్టికల్స్, లేదంటే పబ్లికేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, వాటి నుంచి మనం సోర్స్ తీసుకోవాలి ఫస్ట్, ఏదైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలనుకుంటే. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్. మనం సరే ఈ టాపిక్ పైన వర్క్ చేద్దాం అనుకుంటాం, బట్ కొన్నిటికి ఏంటి అంటే మెటీరియల్ అనేది అవైలబిలిటీగా ఉండన్నట్టు. సపోజ్ ఫార్మాస్యూటిక్స్ తీసుకుందాం, దాంట్లో ఏంటి కంపల్సరీ మనం డ్రగ్స్ తీసుకొని ఏదైనా ఒక ఫార్ములేషన్ చేయాలి. బట్ ఆ డ్రగ్స్ అనేవి మనకు ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉండవు, ఎందుకంటే వితిన్ సింగిల్ గ్రామ్స్ ఆఫ్ డ్రగ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నట్టు. లైక్ గ్లిపిజైడ్ ఆర్ డయాబెటిక్ డ్రగ్స్, their cost is very high, about 60,000 to 70,000 for 10 to 20 grams. So availability of material is also a difficult task మనం ప్రాజెక్ట్ చేయాలంటే. నెక్స్ట్ టైం డ్యూరేషన్. ఈ మినీ ప్రాజెక్ట్ అంటేనే మనకు నార్మల్ ఇలా వితిన్ 2 to 3 monthsలో కంప్లీట్ అయిపోయేలా చూడాలి. 2 to 3 monthsలోనే ప్రాజెక్ట్ వర్క్ అయిపోవాలి, డాక్యుమెంటేషన్ కూడా సబ్మిట్ చేయాలి మనం. ఓకే. నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ రిక్వైర్డ్. ఇప్పుడు కొన్ని ల్యాబొరేటరీస్లో ఏముంటాయి, స్మాల్ స్కేల్లో కాబట్టి చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో వాటితో మనకు ప్రాజెక్ట్ అనేది ప్రాపర్గా కంప్లీట్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏవైతే ఎక్విప్మెంట్స్ మనకి అవైలబుల్ ఉంటాయో సో దానికి అనుకూలంగా మన ప్రాజెక్ట్ వర్క్ని మనం రిలేట్ చేసుకొని చేసే విధంగా చూడాలి. ఓకే. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యొక్క కాస్ట్ని కూడా మనం బడ్జెట్లో మనకు అయ్యే విధంగా ఉందా లేదా. బ్యాచ్లో ఎంతమంది ఉంటారు, నార్మల్గా 4 members ఆర్ 5 members ఉంటారు బీ ఫార్మసీలో ప్రాజెక్ట్కి. ఇది బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీలో ప్రాజెక్ట్ అనేది గ్రూప్గానే ఉంటుంది, ఇండివిజువల్గా ఉండదు. ఓకే. సో కాస్ట్ ఎంత పడుతుంది మనం చేసే ప్రాజెక్ట్కి, ఆ ఇంగ్రీడియంట్స్ ఎంత తేవచ్చు అని అదొకటి ఎస్టిమేట్ చేసుకోవాలి మనం ఫస్ట్. నెక్స్ట్ మ్యాన్ పవర్. సో గ్రూప్లో ఏమైంది, మనం ఓన్లీ 4 to 5 members ఉంటాం, బట్ 4 to 5 membersలో అందరూ ఈక్వల్గా వర్క్ చేస్తారు అనే నమ్మకం ఏం లేదు కదా. సో మ్యాన్ పవర్ అనేది ఎంత కన్జ్యూమ్ అయింది. ఓకే. అంటే వితిన్ 2 to 3 members కంప్లీట్ చేయవచ్చా, అంటే ఒకరు డాక్యుమెంట్ చేస్తే మిగతా వాళ్ళు ప్రాజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎట్ ఏ టైం ప్రాజెక్ట్ వర్క్ అన్నట్టు, ప్రాపర్గా వీళ్ళు వర్క్ చేయాలి, అలాంగ్ విత్ డాక్యుమెంటేషన్ కూడా రెడీ అవుతూ ఉండాలి. అట్లయితేనే మన ప్రాజెక్ట్ వర్క్ అనేది తొందర వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వర్క్ అనేది అసలు ఇంప్లిమెంట్ అవుద్దా లేదా. మనం ఇదొక ప్లాన్ అయితే తీసుకున్నాం, బట్ ప్లాన్ ప్రకారంగా ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ అక్యురసీ ఆఫ్ రిజల్ట్స్. ఓకే, మేము టైటిల్ తీసుకున్నాం, ప్రాజెక్ట్ చేసాం, మెటీరియల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, బట్ రిజల్ట్స్ అనేవి అక్యురేట్గా వస్తాయా లేదా అని మనకు ముందు ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. అక్యురసీగా వస్తే పర్లేదు, ఎందుకంటే మనం చేసిన ఈ డ్రగ్ పైన ఫార్మకోపియాస్లో లిమిట్స్ ఇంత ఉంటే మనం ఆ రేంజ్ వరకు అట్లీస్ట్ రీచ్ అయినామా లేదా అనేది చూసుకోవాలి. అక్యురసీ ఆఫ్ రిజల్ట్స్ అట్లా చూడాలంటే మనం నార్మల్ ఏం చేయాలి, వితిన్ 1 to 2 weeksలో ఫస్ట్ ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ప్రాజెక్ట్ దాన్ని డెవలప్ చేయాలన్నట్టు. ఏదైనా ఒక మాలిక్యులర్ మాయిటీ సంథింగ్, అది రిజల్ట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసి మనం అదే వర్క్ని బల్క్గా కంటిన్యూ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫాలో స్టాండర్డ్స్. మనం ప్రాజెక్ట్ వర్క్లో ఏది చేసినా, లైక్ ప్రీ ఫార్ములేషన్ స్టడీస్ అయినా, ఫార్ములేషన్ స్టడీస్ అయినా, క్లినికల్ ట్రయల్స్ అయినా, ఏదైనా కూడా అక్యురేట్గా మనం స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అప్పుడే మన ప్రాజెక్ట్కి కంపల్సరీ స్టాండర్డ్ డాక్యుమెంట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్ టు ఫాలో ఫర్ డూయింగ్ మినీ ప్రాజెక్ట్. అసలు ప్రొసీజర్ ఏంటి, మనం ఇవి టైటిల్ ఇవన్నీ తెలుసుకున్నాం, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ డాక్యుమెంట్ చేసుకోవాలా లేదంటే ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా, ఏం చేయాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వర్క్. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏదైతే ఒక టాపిక్ మన బ్రెయిన్లో ఐడియా వస్తుంది కదా, ఆ టాపిక్ పైన 4 members ఉంటాం కాబట్టి మనం బ్యాచ్లో ఇండివిజువల్గా ఈచ్ వన్ డైలీ ఏం చేయాలంటే ఒక్కొక్క టాపిక్ పైన సెర్చ్ చేయాలి. నార్మల్గా ఇప్పుడు ఇదే టాపిక్ అనుకున్నాం, లైక్ ఏంటి యాంటీ డయాబెటిక్స్ ఆర్ ఏదైనా బ్లడ్ గురించి ఇంకా ఏదైనా టాపిక్స్ ఉంటాయి కదా, వాటిపైన అవి
ఎన్ని రిమైనింగ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి ఆ టాపిక్ పైన. ఓకే, ఇప్పుడైనా డిసీజ్ అనుకో, డయాబెటీస్ పైన రీసెంట్గా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఏవి ఎంతమంది ఆథర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఏవి దేంట్లో ఈజీ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, మనకు అవైలబిలిటీగా చేయగలిగేవి ఏంటి. మినీ ప్రాజెక్ట్ మీన్స్ స్మాల్ ప్రాజెక్ట్ ఈజ్ ఎనఫ్. ఓకే, తక్కువ వర్క్ ఉంటే బెటర్ మినీ ప్రాజెక్ట్లో. లేదు మేము దాన్నే కంటిన్యూ చేసుకోవాలి మేజర్ ప్రాజెక్ట్ కంటే, ఓన్లీ ఫార్ములేషన్స్ వరకు ఎనఫ్ అయిపోద్ది మినీ ప్రాజెక్ట్లో. ఓకే, సో రిమైనింగ్ 4 మెంబర్స్ ఏం చేస్తూ ఉండాలంటే ఇంట్రడక్షన్ని సెర్చ్ చేయాలి. ఫస్ట్ ప్రాజెక్ట్స్కి ఇంట్రడక్షన్ ఎలా సెర్చ్ చేయాలి, మనం నార్మల్గా డిఫరెంట్ ఆర్టికల్స్ తీసుకొని, సో దాంట్లో నుంచి మనం వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ రాసే ముందు ఆర్టికల్స్లో వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తారు కదా, ఆ ఇంట్రడక్షన్ని మనం తీసి కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని. అన్ని మ్యాటర్స్ అన్ని ఆర్టికల్స్ నుంచి ఇంట్రడక్షన్ అనేది కాపీ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ డిసీజ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ డిసీజ్ పైన నేను వర్క్ చేయాలనుకుంటే ఆ డిసీజ్కి యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. లైక్ దాని సిమ్టమ్స్ ఏంటి, దాని ప్యాథోఫిజియాలజీ ఎలా ఉంటుంది, డ్రగ్స్ ఏమేమి యూజ్ చేయాలి, డ్రగ్స్ యొక్క కాస్ట్ ఎట్లా ఉంటుంది, మనకు మార్కెట్లో అవైలబుల్గా ఏమైనా మెటీరియల్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, దానికి రిలేటెడ్గా ఏమైనా ఇంకా ఫర్దర్ డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. కాజెస్ చూసుకోవాలి, ఆ డిసీజెస్ యొక్క కాజెస్ ఏంటి, ఇవన్నీ మొత్తం మనకు ఇంట్రడక్షన్లోనే కవర్ అయిపోవాలి. ఓకే, డిసీజెస్ తీసుకుంటే డిసీజెస్ యొక్క ఇన్ఫర్మేషన్, డిసీజెస్ యొక్క టైప్స్, దాని కాజెస్, సిమ్టమ్స్ ఆఫ్ డిసీజ్, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్లోనే వచ్చేలాగా మనం ఆ పర్టికులర్ టాపిక్ పైన మ్యాటర్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ అండ్ మెథడ్స్ ఫర్ డిసీజెస్. ఇంకా వీటిపైన కొత్తగా ఏమైనా ట్రీట్మెంట్స్ కనిపెట్టిలా ఎవరైనా నార్మల్గా వాళ్ళ ఆర్టికల్స్లో రీసెర్చ్లో ఏమైనా సెర్చ్ చేసిలా, సో వాటికి సంబంధించిన డాటా కూడా మనం ఒక డాక్యుమెంట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మెథడ్ యూజ్డ్ ఫర్ థెరపటిక్ పర్పస్. ఏమేం మెథడ్స్ యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో వాళ్ళు ఏ మెథడ్ యూజ్ చేసి ఈ డ్రగ్కి పర్టికులర్ టైప్ ఆఫ్ థెరపటిక్ యాక్టివిటీ ఉందని వాళ్ళు ప్రూవ్ చేసిళ్ళు. ఓకే, ఆ డాటా అనేది మనం కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ లైక్ ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్, పిల్స్, క్యాచెట్స్, పౌడర్స్, సిరప్, వాళ్ళు ఏదైతే ఫార్ములేషన్ యూజ్ చేసిలో దానికి అది కాకుండా మనం ఇంకా కొత్త ట్రెండ్గా టాపిక్ అనేది తీసుకోవాలన్నట్టు. లైక్ ట్యాబ్లెట్స్ ఉన్న క్యాప్సిల్స్, ఈ రెండు కలిపితే ఏమైంది, లిక్విడ్ సాలిడ్ కాంపాక్ట్స్ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఏ న్యూ ట్రెండింగ్ డోసేజ్ ఫామ్. ఓకే, సో అట్లా కొత్తగా ఉండాలన్నట్టు, ఏదైనా నార్మల్ నావెలిటీ ఉండాలి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డోసేజ్ ఫామ్స్. ఆ డోసేజ్ ఫామ్ ఏదైనా ఒకటి మనం డోసేజ్ ఫామ్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇది చేద్దామని అనుకున్నాం కదా, ఆ చేసిన దాన్ని నువ్వు డోసేజ్ ఫామ్ థెరపటిక్ పర్పస్లో ఎట్లా ఇస్తావు, లైక్ ఐవీ ఫ్లూయిడ్సా, లేదంటే ట్యాబ్లెట్సా, పిల్సా, క్యాప్సిల్సా, పేషెంట్స్కి మనం మన డోసేజ్ ఫామ్ని ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి, సో అది కూడా మనం ఒక డాటా అనేది ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దోస్ డోసేజ్ ఫామ్స్. ఓకే, ఇప్పుడు నార్మల్గా ట్యాబ్లెట్స్ ఉంది, ట్యాబ్లెట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏముంటాయి, మెయిన్గా ఓరల్గా ఇదైతే ట్యాబ్లెట్స్ అయితే బెస్ట్ మెథడ్ ఆఫ్ డోసేజ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ బట్ కొందరు పర్సన్స్ ఎలా ఉంటారు, ట్యాబ్లెట్స్ అనేవి ఎక్కువ వాళ్ళకి తీసుకొనికి ఉండదు, లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా, లైక్ స్మాల్ ఇన్ఫాంట్స్ అయినా, వాళ్ళకి ట్యాబ్లెట్స్ మనం డోసేజ్ రూపంగా ఇవ్వలేం. ఓకే, సో అప్పుడు వాళ్ళకి ఎలాంటి డోసేజ్ అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు మనం, లిక్విడ్స్. ఓకే, లిక్విడ్స్ అంటే ఏంటి, మోస్ట్గా సిరప్స్. సో అట్లా అడ్వాంటేజ్ కూడా చూసుకోవాలన్నట్టు మనం. డోసేజ్ అంటే అందరికీ అవైలబుల్గా ఉండే డోసేజ్ ఫామ్ ఏంటో అది చూసుకొని ఆ పర్టికులర్ దానిపైన మనం వర్క్ చేస్తే అప్పుడు మనకు ఎఫిషియెంట్గా మంచి ఆర్టికల్ వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దోస్ డోసేజ్ ఫామ్. ఓకే, మనం ఏమనుకున్నాం, ఇప్పుడు నార్మల్గా లిక్విడ్ సాలిడ్ కాంపాక్ట్స్ అనుకున్నాం, సో దానివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే, డ్రగ్ అనేది ఇప్పుడు లిక్విడ్లా ఉండాలి అంటే దాని యొక్క స్టెబిలిటీ కండిషన్స్ ఎలా ఉండాలి, అండ్ ప్రాపర్గా మైక్రోబియల్ కంటామినేషన్ కాకుండా మనం ఎలా చూడాలి, ఈ బాడీలోకి అడ్మినిస్టర్ అయ్యాక అది పర్టికులర్ సైట్కి వెళ్ళి రీచ్ అవుద్దా లేదా అనేది చూసుకోవాలన్నట్టు. సో అవి డిసడ్వాంటేజెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ టు ట్రీట్ డిసీజ్. ఓకే, సో మనం యూజ్ చేసే ప్రాజెక్ట్ మెటీరియల్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్ అనేది క్యూర్ చేయగలుగుతుందా లేదా. ఓకే, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది ద సైట్ ఆఫ్ యాక్షన్ దగ్గర యాక్టివిటీ చూపిస్తుందా లేదా. ఓకే, నెక్స్ట్ టైప్స్. అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఈ డోసేజ్ ఫామ్స్లో. ఎక్సిపియన్స్ యూజ్డ్, మనం
ఏదైనా ఒక డోసేజ్ ఫామ్ చేయాలనుకుంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్తో పాటు ఎక్సిపియెంట్స్ కూడా తీసుకోవాలి. సో ఎక్సిపియెంట్స్ అంటే ఏంటి, లైక్ కలరింగ్ ఏజెంట్స్ ఏం యాడ్ చేస్తాం, ప్రిజర్వేటివ్స్, లాక్సేటివ్స్, సో ఇవన్నీ అడిటివ్స్, వీటన్నిటిని ఎక్సిపియెంట్స్ అంటాం. ఎక్సిపియెంట్స్ ఎందుకు యాడ్ చేస్తాం, టు ఇంక్రీజ్ ద బల్క్, ఆ ప్రాజెక్ట్ యొక్క మెటీరియల్ యొక్క బల్క్ని ఇంక్రీజ్ చేయడానికి ఎక్సిపియెంట్స్ యూజ్ చేస్తాం. మార్కెటెడ్ ప్రోడక్ట్స్ ఎనీ, సో మనం ఇప్పుడు నార్మల్గా ఏం చేద్దాం, లిక్విడ్ సాలిడ్ కాంపాక్ట్స్ అన్నాం. సో వాటికి రిలేటెడ్గా మార్కెటెడ్లో ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా అని చూడాలన్నట్టు, సెర్చ్ చేయాలి మనం. టైప్స్ అండ్ విత్ బ్రాండ్ నేమ్ ఆల్సో, సో సేమ్ టైప్స్ అండ్ బ్రాండ్ నేమ్స్, మార్కెటెడ్ ప్రోడక్ట్స్లో సేమ్ టైప్స్ ఉండాలి, అలాంగ్ విత్ ద బ్రాండ్ నేమ్స్తోని ఏమైనా ఉన్నాయా లేదా మనకుంటే. సో ఇఫ్ ఎనీథింగ్ సిమిలర్ వీ కెన్ చేంజ్ అవర్ ద ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్. ప్రొసీజర్ అనేది ఎలా ఇన్వాల్వ్ అయింది, ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద డోసేజ్ ఫామ్. మనం నార్మల్గా ఏదైతే ఒక టాపిక్ పైన వర్క్ చేద్దాం అనుకుంటామో ఫస్ట్ దానికి సంబంధించి డోసేజ్ ఫామ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్యాప్సూల్స్ అయితే మనం నార్మల్గా జెలాటిన్ మెటీరియల్ ఆర్ క్యాప్సూల్స్ని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చుకొని దాంట్లో డ్రగ్ని లోడ్ చేయాలన్నట్టు, మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో ల్యాబ్లో దాన్ని లోడ్ చేయాలి. సో అదొక టైప్ ఆఫ్ డోసేజ్ ఫామ్. అయితే నెక్స్ట్ మెథడ్స్ ఎంప్లాయిడ్, ఆ ప్రిపరేషన్ ప్రొసీజర్లో మెథడ్స్ అనేవి ఎట్లా ఏమేం మెథడ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఉంటే దాంట్లో ఏముంటాయి, డైరెక్ట్ గ్రాన్యులేషన్ ఉంటుంది, డైరెక్ట్ కంప్రెషన్ ఉంటుంది. ఓకే, అట్లా అలాంటి మెథడ్స్ ఏమేమి ఎంప్లాయ్ అవుతున్నాయో మనం చూడాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్, ఎన్ని మెథడ్స్ యూజ్ చేయొచ్చు నార్మల్గా ట్యాబ్లెట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే మనం, అండ్ సిరప్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఏమేమి మెథడ్స్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇది అబౌట్ ఇట్ ప్రొసీజర్. నెక్స్ట్ లిటరేచర్ రివ్యూ, ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ఏ మినీ ప్రాజెక్ట్. ఓకే, మినీ ప్రాజెక్ట్ ఆర్ మేజర్ ప్రాజెక్ట్, ఎనీథింగ్ ప్రాజెక్ట్ ఏదైనా కూడా మనకి కంపల్సరీ లిటరేచర్ రివ్యూ అనేది ఇంపార్టెంట్. ఈ లిటరేచర్ రివ్యూ పైనే మన ప్రాజెక్ట్ మొత్తం బేస్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ లిటరేచర్ ఉంటేనే మన ప్రాజెక్ట్కి సంబంధించి మంచి ఆర్టికల్ పబ్లికేషన్ అవుతుంది అండ్ మన వర్క్ కూడా ఈజీగా అయిపోద్ది లిటరేచర్ రివ్యూ ఉంటే. సో అలాంగ్ విత్ ఇయర్ అండ్ యాక్టివిటీ స్టడీ, ఆ లిటరేచర్ రివ్యూలో మనం ఏం చూడాలంటే వాళ్ళ యాక్టివిటీ స్టడీ ఏంటి అండ్ ఇయర్, అంటే రీసెంట్గా మనం సెర్చ్ చేసిన టాపిక్ పైన ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి అని చూడాలన్నట్టు మనం. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ద స్టడీ. ఓకే, మనం ఈ టాపిక్ అని తీసుకున్నాం, దీంట్లో మనం సెర్చ్ చేసే టాపిక్కి వాళ్ళు సెర్చ్ చేసి కంపారిజన్ చేసిన స్టడీస్ అనేవి మ్యాచ్ అవుతున్నాయా లేదా, సో అదనేది కూడా మనం లిటరేచర్ రివ్యూలోనే చూస్తాం. నెక్స్ట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, అసలు మినీ ప్రాజెక్ట్లో మన ఎయిమ్ ఏంటి, దానికి సంబంధించి మనకి ఏమేం ఆబ్జెక్టివ్స్ కావాలి మినీ ప్రాజెక్ట్ కంప్లీట్గా పూర్తి చేయాలనుకుంటే. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ వర్క్, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ నథింగ్ బట్ ప్లాన్ ఆఫ్ వర్క్, బట్ ద ప్లాన్ ఆఫ్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే మనం ఎఫిషియెంట్గా రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ప్రాజెక్ట్కి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ ఏమేం ఇన్వాల్వ్ అయినాయి మన ప్రాజెక్ట్లో, సో అది కూడా ఒక డాటా ఉండాలి మన దగ్గర. నెక్స్ట్ టైప్స్ ఏమున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్లో, ఏమేమి టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఫార్ములేషన్ స్టడీస్ అనుకుందాం, ఫార్ములేషన్ స్టడీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ప్రీ ఫార్ములేషన్ స్టడీస్ చదవాలి, పోస్ట్ ఫార్ములేషన్ స్టడీస్ చదవాలి. ప్రీ ఫార్ములేషన్ స్టడీస్లో ఏమేమి వస్తాయి మనకి, లైక్ బిఫోర్ గోయింగ్ టు ఏ బెటర్ ఫార్ములేషన్ వీ నీడ్ టు స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డ్రగ్. లైక్ ఆ పౌడర్, ఇప్పుడు ఏదైనా ఒక డ్రగ్ తీసుకుంటే అది దాని కలర్ ఎలా ఉంది, దాని స్టెబిలిటీ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ అది ఈజీగా డిస్పర్స్ అవుద్దా లేదా, అది ప్రీ ఫార్ములేషన్ స్టడీస్. పోస్ట్ ఫార్ములేషన్ స్టడీస్ అంటే ఆఫ్టర్ మార్కెటింగ్, అదే ప్రోడక్ట్ అనే కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా, సో అది స్టెబిలిటీ అదర్ ఎక్స్టర్నల్ కండిషన్స్కి టాలరేట్ అవుతుందా లేదా అని చూడాలి. అవేంటి పోస్ట్ ఫార్ములేషన్ స్టడీస్. నెక్స్ట్ మెథడ్స్ అండ్ మెథడాలజీ, ఏమేం మెథడ్స్ యూజ్ చేస్తున్నాం మనం మన ప్రాజెక్ట్లో ప్రాపర్ డ్రగ్ని ఇన్వెస్ట్ చేయడానికి. నెక్స్ట్ మెథడాలజీ కూడా ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం ప్రాపర్ డ్రగ్ రానికి. ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్, ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ మనం దేంట్లో వాడతాం, లైక్ ఎనీ కాగ్నసీ మీన్స్ హెర్బల్ డ్రగ్స్ అనేవి మనం ఏది ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా కంపల్సరీ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎక్స్ట్రాక్షన్ అంటే పర్టికులర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ని మనం ఒక డ్రగ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ మ్యాస్ట్రేషన్, పర్కోలేషన్,
సాక్సలేషన్ ఇవన్నీ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ స్కిమాటిక్ రిప్రజెంటేషన్. ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్లో స్కిమాటిక్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అంటే మనం చేసే వర్క్ అంతా లైక్ ఒక ఫ్లో చార్ట్స్ లాగా ఉండాలి. ఎందుకంటే అలా ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మనం ఏం చేసాం అనేది. అండ్ మన ఆర్టికల్లో కూడా కంప్లీట్ మ్యాటర్ ఇవ్వడం కంటే ఫ్లో చార్ట్స్ ఇస్తేనే ఈ రిప్రజెంటేషన్ అనేది బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. సో మనం ఈ పర్టికులర్ డ్రగ్ అనేది తీసుకుంటే లైక్ ప్లాంట్స్ అయినా లేదంటే యానిమల్ సోర్స్ ఏదైనా కూడా దాంట్లో మనం ఇండివిజువల్గా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వల్లనే కదా మనం ఏదైతే డ్రగ్ తీసుకుంటామో దాంట్లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్తోనే అది ప్రాపర్గా డిసీజ్ పైన వర్క్ అయ్యేది. ఓకే, నెక్స్ట్ ఫార్ములేషన్ బేస్డ్ స్టడీస్. ఫార్ములేషన్ బేస్డ్ స్టడీస్ని కూడా మనం డాటా అనేది ఉండాలి. తర్వాత రిజల్ట్స్ అండ్ డిస్కషన్. కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్స్లో మెయిన్ పార్ట్ ఏంటి అంటే రిజల్ట్స్ అండ్ డిస్కషన్. అసలు మనం చేసిన ప్రాజెక్ట్ పైన అక్యురేట్ రిజల్ట్స్ వచ్చాయా లేదా, ఇంకా మనం ఏం మిస్టేక్స్ చేసాం, వాటిని ఎలా రెక్టిఫై చేయాలనేది రిజల్ట్స్లో అర్థమైద్ది. ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేషన్ స్టడీస్. ఎవాల్యుయేషన్ స్టడీస్ వేటికి చేయాలి, మనం చేసిన ప్రాజెక్ట్లో డోసేజ్ ఫార్మ్స్ చేసాం కదా, ఆ పర్టికులర్ డోసేజ్ ఫార్మ్స్కి ఎవాల్యుయేషన్ స్టడీస్ చేయాలంటే ఆ చేసిన వర్క్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సమ్మరీ అండ్ కన్క్లూజన్. ఓకే, సమ్మరీ అండ్ కన్క్లూజన్లో ఏం రాయాలి, నేను సో అండ్ సో ప్లాన్ పైన వర్క్ చేశాను, సో ఇవి దీనికి సంబంధించిన రిజల్ట్స్. ఓకే, నెక్స్ట్ రిఫరెన్సెస్ ఏముండాలి, మనం లిటరేచర్ రివ్యూ కోసం ఆర్టికల్స్ సెర్చ్ చేస్తాం కదా మన టాపిక్ రిలేటెడ్గా, సో అవి మనకు రిఫరెన్స్ కిందకి వస్తాయి. ఈ రిఫరెన్స్నే బిబిలోగ్రఫీ అని కూడా అనొచ్చు. ఓకే, పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ఆర్టికల్. ఓకే, దట్ యూ హ్యావ్ టు మెన్షన్డ్. ఆ ఆర్టికల్స్లో ఆ లైన్స్ అనేది మనం మెన్షన్ చేయాలి లిటరేచర్ రివ్యూలో. సో అవి దేని కిందకి వస్తాయి, రిఫరెన్సెస్. నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ పేజెస్. ఫస్ట్ ఓకే, మనం ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, మనం ప్రాక్టికల్గా అయిపోయింది చేయడం వర్క్ అనేది. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ అనేది మనం ఎలా చేయాలి, ఈ మ్యాటర్ అంతా ఉంది మన దగ్గర, బట్ దాన్ని ప్రాపర్గా అరేంజ్మెంట్ ఎలా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఏదైనా ఒక డాక్యుమెంట్ చేయాలంటే లైక్ ఇప్పుడు మినీ ప్రాజెక్ట్ అనుకుందాం. మినీ ప్రాజెక్ట్ ఎంత ఉండాలి డాక్యుమెంట్, యావరేజ్గా 30 to 40 పేజెస్ ఉండాలి. మ్యాక్సిమం 30 to 40 పేజెస్ ఉంటే ఎనఫ్. ఓకే, సో దాంట్లో ఆ డాక్యుమెంట్లో ఫస్ట్ స్టార్టింగ్ పేజెస్లో ఏముండాలి, వాటిని ఫ్రంట్ పేజెస్ అంటారు. ఓకే, ఆ డాక్యుమెంట్లో ఫ్రంట్ పేజెస్, ఆ ఫ్రంట్ పేజెస్లో ఫస్ట్ పేజ్ ఏముంటుంది, అబౌట్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం ఏమైతే ప్రాజెక్ట్ చేస్తామో ఆ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఉంటుంది, అలాంగ్ విత్ ద స్టూడెంట్ డీటెయిల్స్ని కూడా యాడ్ చేయాలి. అంటే మన స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఏంటి, మన ఐడి నెంబర్, మన నేమ్, మన డిపార్ట్మెంట్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ గైడ్ డీటెయిల్స్ లైక్ ఇంటర్నల్ గైడ్, ఎక్స్టర్నల్ గైడ్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. అది ఫ్రంట్ పేజ్లో ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో ఏముంటాయి, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, వాటినే సర్టిఫికేట్ పేజెస్ అంటారు. ఆ సర్టిఫికేట్ పేజెస్లో కూడా గైడ్ డీటెయిల్స్ ఉంటాయి. మనకి ఎవరైతే ప్రాజెక్ట్కి కన్సల్టెంట్ గైడ్ ఉంటారో ఆ గైడ్ డీటెయిల్స్ ఉంటాయి, అలాంగ్ విత్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సైన్ ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఉండాలి. సో ఇవి ఫ్రంట్ పేజెస్లో ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయిపోయాక డిక్లరేషన్ పేజెస్ కూడా ఉండాలి. డిక్లరేషన్లో ఏంటి అంటే పర్టికులర్ సో అండ్ సో పర్సన్ నేను ఈ వర్క్ పైన చేశాను అని మనం డిక్లరేషన్ ఇవ్వాలి పర్సన్గా, ఇండివిజువల్ పర్సన్గా. నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, మినీ ప్రాజెక్ట్ అనేది గ్రూప్ కదా, డిక్లరేషన్లో మన డీటెయిల్స్తో పాటు ఎవరైతే మనతో ప్రాజెక్ట్ వర్క్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ మీన్స్ వాళ్ళ నేమ్ ఉండాలి, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రంట్ పేజ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి, అక్నాలెడ్జ్మెంట్ అనేది ఒక పర్టికులర్ డాక్యుమెంట్. దీంట్లో ఏముండాలి, మోస్ట్గా డీటెయిల్స్, గైడ్స్ యొక్క డీటెయిల్స్ ఉండాలి. గైడ్ డీటెయిల్స్, ఇన్స్టిట్యూట్లో స్టాఫ్ ఎంత ఉన్నారు నార్మల్గా మన ఫార్మసీకి సంబంధించి, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ స్టాఫ్ నేమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మెంబర్స్, ఎంతమంది ప్రాజెక్ట్ ఉన్నారో వాళ్ళ గైడ్స్. నెక్స్ట్ ఇండెక్స్ ఫర్ మినీ ప్రాజెక్ట్. ఓకే, ఫస్ట్ ఫ్రంట్ పేజెస్లో సర్టిఫికేట్ పేజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ అయిపోయింది, తర్వాత డిక్లరేషన్ ఫామ్ కూడా అయిపోయింది. ఇండెక్స్ ఫర్ మినీ ప్రాజెక్ట్. ఇండెక్స్లో ఏమేమి ఉండాలి మన మినీ ప్రాజెక్ట్లో, ఇండెక్స్లో ఫస్ట్ స్టార్టింగ్ ఏముండాలి, ఇంట్రడక్షన్ ఉండాలి. తర్వాత లిటరేచర్ రివ్యూ, దాని తర్వాత ఏముండాలి, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ తర్వాత మెథడాలజీ, దెన్ రిజల్ట్స్ అండ్ డిస్కషన్ ఉండాలి. కన్క్లూజన్
అండ్ రిఫరెన్సెస్. ఇది ఇండెక్స్ పేజీ యొక్క ఫార్మాట్ అన్నట్టు. ఇవన్నిటిని యాడ్ చేయాలి మనం ఇండెక్స్ పేజ్లో. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ టేబుల్స్కి సపరేట్ మనం ప్రాజెక్ట్లో మన డాటాలో ఏమేం టేబుల్స్ యాడ్ చేస్తున్నాం ఆ టేబుల్స్ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అని సపరేట్ పేజ్లో మనం ఒక బాక్స్ ప్రిపేర్ చేసి దాంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ యొక్క నేమ్స్ ఏంటి మనం లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అనే ఒక సపరేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఫ్లో చార్ట్స్, మన వర్క్లో ఎన్ని ఫ్లో చార్ట్స్ వచ్చినాయి అండ్ ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్లో చార్ట్స్లో, అవి ఏమేం ఫ్లో చార్ట్స్ ఉన్నాయి, పేజ్ నెంబర్ ఏంటి అనేది ఒక పేజ్ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి అది కూడా ఒక ఫార్మాట్లో ఉండాలి. లిస్ట్ ఆఫ్ అబ్రివేషన్స్ అంటే లైక్ ఏంటి, ఇప్పుడు బీపీ ఉంటుంది, బీపీని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. సో అలాంటి అబ్రివేషన్స్ ఏమేమి ఉన్నాయి అవి రాయాలి మనం. ఓకే, అదంతా సపరేట్ ఒక పేపర్లో ఉండాలి. అబ్స్ట్రాక్ట్, లిస్ట్ ఆఫ్ అబ్రివేషన్స్ తర్వాత అబ్స్ట్రాక్ట్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అబ్స్ట్రాక్ట్లోనే అర్థమైపోద్ది మన ప్రాజెక్ట్ అనేది దేని గురించి ఉంది, మనం ఏమేం వర్క్ చేయాలి అని. నెక్స్ట్ లిటరేచర్ రివ్యూ అనేది సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది మన ప్రాజెక్ట్లో. ఓకే, సో దేని గురించి మోస్ట్గా లిటరేచర్ రివ్యూ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటే కంపల్సరీ వేరే ఆర్టికల్స్ నుంచి మనం లిటరేచర్ రివ్యూ అనేది కలెక్ట్ చేయాలి. ఆ లిటరేచర్ రివ్యూలో ఏమేమి ఉండాలంటే ఆథర్ డీటెయిల్స్ ఉండాలి. ఆ ఆథర్తో పాటు లైక్ సింగిల్ ఆథర్సా లేదంటే గ్రూప్ ఆఫ్ ఆథర్స్ ఉంటే ఎట్ ఆల్ అని యాడ్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ దేర్ యాక్టివిటీ స్టడీస్, ఆ ఆథర్స్ వాళ్ళు ఏ అయితే యాక్టివిటీ పైన వర్క్ చేసిలో ఆ దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్, వాళ్ళు స్టడీ చేసిన యాక్టివిటీ పైన దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది ఎలా ఉంది. కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మాలిక్యూల్లో కెమికల్ కాన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇన్వెంట్ చేసిన మాలిక్యూల్లో. క్లినికల్ స్టడీస్, వాళ్ళ యాక్టివిటీని క్లినికల్ ట్రయల్స్ చేసి ప్రూవ్ చేశారా ఓకే లేదా. నెక్స్ట్ అరేంజ్ ద లిటరేచర్ రివ్యూ డాటా బేస్డ్ ఆన్ ద ఇయర్ వైజ్. ఓకే, లిటరేచర్ రివ్యూ డాటాలో ఏముండాలి, ఆథర్ నేమ్ ఉండాలి, ఇయర్ వైజ్ ఉండాలి. నెక్స్ట్ స్టడీస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏ యాక్టివిటీ పైన స్టడీ చేసి లైక్ యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఆర్ యాంటీ హైపర్టెన్సివ్ యాక్టివిటీ, యాంటీ మలేరియల్ యాక్టివిటీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ. సో పర్టికులర్ ఆథర్ ఏ యాక్టివిటీ పైన స్టడీ చేసిరో ఆ యాక్టివిటీ విత్ కెమికల్ కాన్స్టెంట్స్ ఉండాలి. ప్రీ అండ్ పోస్ట్ స్టడీస్ ఉండాలి దట్ టాపిక్ గురించి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆథర్ నేమ్ అండ్ దెన్ ఇయర్. ఈ లిటరేచర్ రివ్యూలో అరేంజ్మెంట్ ఎలా చేయాలి, ఆథర్స్ ఫస్ట్ ఆథర్ నేమ్ ఉండాలి దెన్ ఇయర్ ఉండాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద లిటరేచర్ రివ్యూ. అండ్ లిటరేచర్ రివ్యూ అయిపోయాక మనం దేనిపైన ఫోకస్ చేయాలి, ప్లాన్ ఆఫ్ వర్క్. అసలు మనం చేసే ప్రాజెక్ట్లో ప్లాన్ ఆఫ్ వర్క్ అనేది మనం డాక్యుమెంటేషన్లో ఎలా యాడ్ చేయాలి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి, మనం మన వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ని ఫాలో అయినాం. ఓకే, నెక్స్ట్ క్లినికల్ స్టడీస్ ఏం చేయాలనుకున్నాం మనం మన ప్రాజెక్ట్ పైన, లైక్ యానిమల్ స్టడీస్లో ఏం యూజ్ చేసాం ఆర్ ద ల్యాబొరేటరీ వైజ్గా మనం ఏం స్టడీస్ చేసాం మన వర్క్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయడానికి. ఓకే, కంప్లీట్గా అక్యురేట్ రిజల్ట్స్ రావడానికి మనం ఏం క్లినికల్ ట్రయల్స్ స్టడీస్ చేసామో అది ఒక డాటా ఉండాలి. నెక్స్ట్ ప్రీ క్లినికల్ అండ్ పోస్ట్ క్లినికల్ స్టడీస్, ప్రీ క్లినికల్ స్టడీస్ ఏమైనా చేసామా మన యొక్క కాంపౌండ్స్కి, వాటి ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా మెన్షన్ చేయాలి. ఫార్ములేషన్ స్టడీస్, మనం తీసుకునే డోసేజ్ ఫామ్కి ఫార్ములేషన్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా లేదా, సో వాటి మ్యాటర్ అనేది మనం యాడ్ చేయాలి. ప్రీ ఫార్ములేషన్ స్టడీస్ పోస్ట్ ఫార్ములేషన్ స్టడీస్ అనేది ఆ డోసేజ్ ఫామ్కి ఏమేమి ఉన్నాయి మనం ఆ కంపల్సరీ వాటికి ప్రీ ఫార్ములేషన్ అండ్ పోస్ట్ ఫార్ములేషన్ స్టడీస్ చేయాలా. ఓకే, నెక్స్ట్ రిజల్ట్స్ అండ్ డిస్కషన్లో కూడా మనం ఎన్ని స్టడీస్ చేసాం మన ప్రాజెక్ట్ వర్క్కి. ఓకే, అదే యాడ్ చేయాలి అలాంగ్ విత్ ద డిస్కషన్. ఆ కాంపౌండ్ ఇప్పుడు పర్టికులర్గా మనం ఆ ఆథర్ నార్మల్గా ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ కెమికల్ యాక్టివిటీ పైన ప్రూవ్ చేసిలో సేమ్ మెథడ్ని యూజ్ చేసి మేము విత్ ఇన్ ఇంత టైంలో పూర్తి చేయగలిగినాం. అంటే వాళ్ళు చేసిన ఆ ఆథర్ చేసిన టైం కంటే మనం లైక్ 1-2 minutes మన డ్రగ్ అనేది ఫాస్టర్ యాక్షన్ చూపిస్తుంది. సో అది మెయిన్గా దీంతో రిజల్ట్స్ అండ్ డిస్కషన్లో యాడ్ చేయాలి. ఎవాల్యుయేషన్ స్టడీస్ ఏమేమి చేసాం మన డ్రగ్కి. ఇప్పుడు లైక్ ట్యాబ్లెట్స్లో అయితే ఏమేమి ఉంటాయి ఎవాల్యుయేషన్ స్టడీస్, ఆరెంజ్ పీల్ ఎఫెక్ట్, అట్లా కొన్ని స్టడీస్ ఉంటాయి.
సో అవి ఎవాల్యుయేషన్ స్టడీస్. నెక్స్ట్ సమ్మరీ అండ్ కన్క్లూజన్. ఓకే, రిఫరెన్సెస్ ఎలా యాడ్ చేయాలి? రిఫరెన్స్ లిస్ట్లో ఏమేమి ఉండాలి? ఆథర్ డీటెయిల్స్ ఉండాలి, ఇయర్, దేర్ స్టడీ అండ్ దేర్ యాక్టివిటీ, డేట్ ఆఫ్ పబ్లికేషన్, ఆర్టికల్ అనేది ఎప్పుడు పబ్లిష్ అయింది అండ్ ఏ వాల్యూమ్లో పబ్లిష్ అయింది అండ్ వాల్యూమ్ ఇష్యూ డీటెయిల్స్. ఓకే, ఇది అనేది కంప్లీట్ మినీ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. లైక్ ఎలా చేయాలి, ఏదైనా ఒక టాపిక్ని మనం సెర్చ్ చేసి సో ఆ టాపిక్కి పర్టికులర్ డాక్యుమెంట్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీలో మినీ ప్రాజెక్ట్ చేయాలంటే ఇది. ఓకే, మనం ఇవన్నింటినీ ముందే మన ఒక డాటా అనేది ప్రిపేర్ చేసి ఉండాలి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది సెషన్. థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫార్మా ఐకాన్.